ములుగు జిల్లా వెంకటాపురం మండలం మురవాడిగూడెంలో కార్పొరేట్ కంపెనీలకు ఇసుక క్వారీలను కట్టబెడుతోంది రాష్ట్ర ప్రభుత్వంపై ఆదివాసీ నవనిర్మాణ సేవ రాష్ట్ర అధ్యక్షుడు కోర్సా నరసింహమూర్తి ధ్వజమెత్తారు. ఇందిరా పార్క్ వద్ద ఆదివాసీలు ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఆదివాసీలకు ఇసుకను కట్టబెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ సంస్థలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజన సొసైటీలకే మైనింగ్ అధికారం ఉంటుందని వెల్లడించారు. నూతన ఇసుక విధానంతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. వెంకటాపురం వాజేడు మండలాల్లో ఉన్నటువంటి ఇసుక క్వారీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేవలం 4 నెలల్లోనే 2,000 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉన్నది. అయితే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నూతన ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ నూతన ఇసుక పాలసీలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలకి మైనింగ్ అనుమతులు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అక్కడున్నటువంటి ఇసుక సొసైటీలని నామమాత్రం చేస్తూ వాళ్ళని ఆర్థికంగా మరి నష్టపోయేలాగా చేస్తూ అక్కడున్నటువంటి ఎల్టీఆర్ కానీ పీసా చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మేము గత 5 నెలల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఇసుక సొసైటీలన్నీ నష్టపోతాయి కాబట్టి మేము మీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయండి. గతంలో లాగానే ఇసుక సొసైటీలకు మళ్ళీ అధికారం ఇవ్వండి, నిర్వహించేటటువంటి అధికారం ఇవ్వండి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఆర్థికంగా లబ్ధి పొందండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నా పేరు రామలక్ష్మి. 2013లో మాకు గవర్నమెంట్ ఇసుక క్వారీలు ఇవ్వడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు సొసైటీలకు పనులు అప్పచెప్పడం జరిగింది. అప్పుడు బాగానే నడిచింది. తర్వాత మనకు తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చింది. టీఎస్ఎండిసికి సొసైటీకి అనుసంధానం చేసి వాళ్ళకి ఏ బిల్లు పనులు అప్పచెప్పింది. అప్పుడు గవర్నమెంట్ ఏమో మాకు ఐటీడీకి ఇచ్చింది. ఆ ఐటీడీని తీసేసి టీఎస్ఎండిసికి మాకు మళ్ళీ అగ్రిమెంట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒక పాలసీ మార్చారు. మేము తీసి ఒడ్డు మీద పోయడం వరకే, అక్కడ కమిటీ ఉండొద్దు, ఎవరు ఉండొద్దు. కాబట్టి మేము లోడింగ్ చేసుకుంటాం. టీఎస్ఎండిసి గవర్నమెంటే లోడింగ్ చేసుకుంటుంది, మీరు ఎవరు ఉండొద్దు అని అంటే మాకు ఎంత ఎత్తుకుంటారు, ఎంత ఉంటుంది మాకు లెక్కొద్దాం, మాది కదా క్వారీ, మేము ఎందుకు ఉండకూడదు అన్న వాదంతో కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడతాం అని చెప్పడం జరిగింది. దానివల్ల మాకు న్యాయం ఏం జరగలేదు.